ఎప్పుడైతే ఎవరినైతే పిలుచుకున్నాడో అసాధ్యమైన కార్యాలు వారి ద్వారా ఏ కనులు చూడని దాని కొరకు వారు సిద్ధపరిచాడు, మంచి నిరీక్షణ వారికి ఇచ్చాడు. అలాగే దేవుని యొక్క విధేయతలో వారు నడిచినప్పుడు వారు ఆ వాగ్దానాల్లో నడిచినట్లు మనము చూస్తాం. ఇక్కడ మోషే జీవితంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే యోసేపు ఐగుప్తులోకి వస్తాడో అక్కడ వారి సంతానము గొప్పగా అయిపోతుంది. తర్వాత వారు ఎంత గొప్ప వాళ్ళు అవుతారంటే ఫరోనే ఆ ఇజ్రాయేల్ జనాంగం చూసి భయపడడం మొదలుపెట్టి అక్కడ ఉన్న వారందరినీ చిన్నపిల్లల్ని చంపేయడం మొదలు పెడతారు, ఇంకా వీరి సంతానం ఎక్కువ అవ్వకూడదు అని. అలాంటి సమయంలో మోషే యొక్క తల్లి మోషే మీద ప్రణాళిక ఉందని తెలిసి తన లైఫ్నే రిస్క్ పెట్టి ఆ బాబుని ఆమె రక్షించినట్టు మనం చూస్తాం. మోషే గొప్ప రాజు స్థానంలో ఫరోస్ యొక్క భవంతిలో ఆయన పెరిగినట్టు మనం చూస్తాం. గొప్ప ఆస్తిలో అలాగే అన్ని స్కిల్స్లో కూడా ఆయన ఎదిగిన తర్వాత దేవుడు ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక ఉందని ఆయనకి తెలుసు. కానీ ఆ ప్రణాళిక ఎలా నడవాలో ఆయనకు తెలియదు. ఆయన ఒక తప్పు చేసి పారిపోతాడు అక్కడి నుంచి పారిపోయి మిద్యాను దేశంలో ఉంటున్నప్పుడు అక్కడ ఒక స్త్రీని వివాహము చేసుకుంటాడు. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో తన మామ యొక్క మందను కాస్తూ ఉంటాడు. ఇప్పుడు మోషే యొక్క పరిస్థితి చూడండి. ఆయన ఒక హంతకుడిగా అందరూ చూస్తున్నారు, పారిపోయి ఉన్నాడు, అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. ప్రణాళిక ఉందా అంటే ఉంది, కానీ ఆయన చేసిన తప్పును బట్టి ఇతరుల ముందుకు రాకుండా ఆయన ఒక హంతకుడు అనే ముద్ర వేసుకొని ఆయనకున్న ఏ ఆస్తి లేదు, ఇప్పుడు ఆయన దగ్గర ఏమీ లేవు, తన మామ మందను కాస్తున్నాడంట. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక మాత్రం తొలగిపోలేదు. ఈరోజు కూడా కొంతమంది ప్రణాళికలో ఉందని తెలిసినా కూడా వారు చేసిన తప్పులను బట్టి దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. వారు చేసిన పనులను బట్టి దేవుడు ఇంకా మమ్మల్ని వాడుకోడేమో, వారు చేసిన కార్యాలను బట్టి మళ్ళీ దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో నేను నడవలేనేమో అని తమ్ముని తాము ఆ ప్రణాళిక నుంచి దూరంగా వెళ్ళి మళ్ళీ గొప్ప కార్యాల కొరకు ఆలోచించలేకపోతున్నారు. వాక్యము ద్వారా తిరిగి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 40 ఏళ్ళు అరణ్యంలో ఉన్నా కూడా దేవుడు మోషే దగ్గరకు వెళ్ళాడు. ఈరోజు నువ్వు ఏ స్థానంలో ఉన్నా కూడా దేవుని యొక్క వాక్కు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో అక్కడికే నీ దగ్గరికే వస్తుంది. ఆయనే నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు? నీకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి. ఆ గొప్ప కార్యము నీ జీవితము ద్వారా జరిగే వరకు కూడా ఆయన నీ కొరకు నీతో మాట్లాడడానికి ఆయన అవకాశాన్ని చూస్తూనే